ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల జలాశయం నిండుకుండలా మారింది. వారం రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి డ్యాం నుండి జూరాలకు భారీగా వరద నీరొచ్చి చేరుతుంది. దీంతో జూరాల గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జూరాలకు 32,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువన 30,700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నీటి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.9 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 820 అడుగుల వద్ద నీరుంది. శ్రీశైలంలో 840 అడుగులకు నీరు చేరితే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కెట్టకేలకు కృష్ణమ్మ తెలంగాణలోకి అడుగులు పెట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల జలాశయం నుంచి నిండు కుండలా మారింది. వారం రోజులుగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి డ్యాం నుండి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో జూరాల గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాలకు 32,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతూ ఉండగా దిగువన 30,700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నీటి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.9 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 820 అడుగుల వద్ద నీరుంది. శ్రీశైలంలో 840 అడుగులకు నీరు చేరితే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కెట్టకేలకు కృష్ణమ్మ అడుగులు పెట్టడంతో అటు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో శ్రీశైలానికి కూడా నీటిని విడుదల చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రత్న, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, జూరాల ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహాన్ని రిలీజ్ చేయడంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. వారం 10 రోజులుగా కూడా కర్ణాటకలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కర్ణాటకలోనే ఆల్మట్టి డ్యాం అలాగే నారాయణపూర్ ఈ 2 ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో 2 ప్రాజెక్టులు కూడా జలకళను సంతరించుకోవడం, ఇటు దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మొదటగా నిన్న ఉదయం నుంచి కూడా నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడం, జూరాల ప్రాజెక్టు కూడా నిన్నటి నుంచి కూడా విద్యుత్ ఉత్పాదన ద్వారా ఏదైతే జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి ఎగువ దిగువ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా నీటిని అయితే వినియోగిస్తున్నారు. దీంతో పాటు జూరాల ప్రాజెక్టుకు వస్తున్నటువంటి వరద నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీల గాను ప్రస్తుతం 8.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడం. ప్రస్తుతానికైతే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 820 అడుగులు మాత్రమే నీటి మట్టం ఉంది. ఇక నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీల నీటి కెపాసిటీకి గాని ప్రస్తుతం కేవలం 41 టీఎంసీల నీటి నిల్వ ఉండడంతో ఎగువ నుంచి భారీ వరదలు వస్తే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం జూరాల నుంచి 32,000 క్యూసెక్లను దిగువన ఉన్నటువంటి శ్రీశైలం 30,700 క్యూసెక్లను శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎగువ నుంచి 55,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుంది. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఆల్మట్టి డ్యాం కి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 119 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో ఆల్మట్టి డ్యాం కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడం, ఎగువ నుంచి 55,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండడంతో అదే స్థాయిలో దాదాపుగా 40,000 క్యూసెక్ల వరకు దిగువన ఉన్నటువంటి నారాయణపూర్ ప్రాజెక్టు కూడా విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి 33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని గాను ప్రస్తుతం
33 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. ఎగువ నుంచి అంటే ఆల్మట్టి నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ దిగువకు అదే స్థాయిలో కూడా జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తుండటంతో కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి తెలంగాణలో, అటు రాయలసీమ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తాగునీటికి సంబంధించి కూడా అవసరాలకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగిస్తారు. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మొదలు కావడంతో కొంత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే దాదాపుగా 174 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంకి నీటి వరద ప్రవాహం రావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ప్రస్తుతం 820 అడుగులుగా ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 840 అడుగుల వరకు చేరుకుంటే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలకు సంబంధించి కూడా విద్యుత్ ఉత్పాదనకు నీటిని వినియోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ శ్రీశైలం ప్రాజెక్టు కంటిన్యూగా ఇదే వరద ప్రవాహం వస్తే మాత్రం ఈ విద్యుత్ ఉత్పాదన ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా నీటిని వినియోగిస్తే మాత్రం ఆ నీరు నేరుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా చేరుకుంటుంది. కాబట్టి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగితే మాత్రం ఖచ్చితంగా శ్రీశైలం ప్రాజెక్టులో కూడా విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని సాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి సాగర్ ప్రాజెక్టులో కూడా కేవలం 136 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. మొత్తం 312 టీఎంసీలకు గాను 136 టీఎంసీలే ఉండడం, సగానికంటే ఇంకా తక్కువగా ఉండడం, అది కూడా డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉండడం, కేవలం 6 టీఎంసీల నీటిని మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం వినియోగించుకునే అవకాశం ఉందనేది కూడా డ్యామ్ అధికారులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సాగుకు సంబంధించి ఇదే జల వరప్రదాయనిగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేవలం 6 టీఎంసీలు ఉన్న క్రమంలో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాగునీటి కోసం వినియోగించుకోవాలనేది కూడా ఇప్పటికే నిర్ణయించడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తే తప్ప నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం లేదనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఎగువ కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కృష్ణా నది పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఎగువన ఉన్నటువంటి 3 ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, జలకళను సంతరించుకోవడం, జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం వస్తుండటంతో కొంత రైతుల్లో అయితే ఆశ చిగురుస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి తాగునీటికి సంబంధించి మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో అయితే నీటిని విడుదల చేసే అవకాశం లేదు. కేవలం జూరాల ప్రాజెక్టు వరకు మాత్రం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంది. కాబట్టి జూరాల పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నెట్టెంపాడు గాని, కోయల్ సాగర్ గాని, భీమా ఈ ప్రాజెక్టుల ద్వారా ఏదైతే లిఫ్ట్ కెనాల్స్ ద్వారా ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగు కూడా విడుదల చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల రైతులకు గాని, ప్రజలకు గాని శ్రీశైలం వరకు వరద ప్రవాహం వస్తుండటంతో కొంత రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రత్న, అంటే ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు శ్రీశైలంలో. ఒకవేళ ఎంతవరకు, అంటే ఎన్ని రోజుల వరకు టైం పట్టే అవకాశం ఉంటుంది విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీరు వచ్చి చేరడానికి? ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి 32,700 క్యూసెక్ల వరద ప్రవాహం దిగువకు అంటే శ్రీశైలం ప్రాజెక్టుకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ వరద ప్రవాహం చేరుకోవడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ప్రస్తుతం 820 అడుగులు ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 840 అడుగులకు చేరుకుంటే విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదనకు వినియోగించుకునేందుకు కూడా నీటిని విడుదల చేసేందుకు కూడా అక్కడ సరిపడా నీరు లేకపోవడం, కిందికి దిగువకు ఉండడం తోటి ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన కూడా నిలిచిపోవడం జరిగింది. అయితే
840 అడుగుల వరకు వరద ప్రవాహం అంటే శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం చేరితే విద్యుత్ ఉత్పాదనకి నీటిని వినియోగించుకునే విధంగా కూడా అనుకూలంగా ఉంటుందనేది ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎగువ నుంచి ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి 30,700 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. కాబట్టి ఒక్క టీఎంసీ నీటి నిల్వ శ్రీశైలం ప్రాజెక్టుకు చేరాలంటే ఒక్క టీఎంసీ నీటి నిల్వకు 11,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం వస్తే ఒక టీఎంసీగా నమోదు చేస్తారు. కాబట్టి ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి 30,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టుకి 30,000 క్యూసెక్ల వరద ప్రవాహం కంటిన్యూగా వస్తే మాత్రం రోజుకు 2.5 టీఎంసీలకు పైగా నీటి నిల్వ చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వరద ప్రవాహం పెరిగితే తప్ప శ్రీశైలం ప్రాజెక్టుకు వేగంగా నీటి ప్రవాహం పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికి జూరాల ప్రాజెక్టు నుంచి మొదలైనటువంటి ఈ వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ జనయ్య.